Hey, hi guys, welcome back to my channel Samrat Burela. This is the part of Dulpet Ganesh Idols. మీరు ఆల్రెడీ పార్ట్ 1 చూసారు కదా. సో ఈరోజు మళ్ళీ చూపేనికి పార్ట్ 2 తోటి సుందర కళాకార్ వర్క్షాప్ అయితే వచ్చినాము. అండ్ మన ఈ ధూల్పేటలో ఏ గల్లీ చూసినా మొత్తం వినాయకులే ఉన్నాయి. అండ్ ఇక్కడ సుందర కళాకార్ వర్క్షాప్లో చూడండి ఒక్కొక్కటి మంచిగా 15 feet నుంచి మొత్తం 25 feet వరకు ఏకదమ్ ఉన్నాయి వినాయకులు అయితే. కానీ ఈసారి మెయిన్ అని అయితే తొండంల మీద డిజైన్స్ అండ్ బ్యాక్ డ్రాప్లు కుందన్ వర్క్ స్టోన్ వర్క్ ఇట్లాంటి దాని మీద చాలా ఫోకస్ చేశారు. అండ్ మీరు పార్ట్ 1లో చూసుకుంటే కంప్లీట్గా ముంబై స్టైల్ వినాయకులే చూపించినాం మేము ఆల్రెడీ. అండ్ ఈసారి డిమాండ్ కూడా వాటికే ఎక్కువ ఉంది. మనకు ప్రీవియస్ ఇయర్స్ ఎట్లయితే కొంచెం లావుగా వెడల్పుగా ఎట్లయితే చేసారో ఆ మోడల్స్ ఈసారి కొంచెం వర్క్ తగ్గిపోయినాయనే చెప్పుకోవచ్చు మనమైతే. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా, ఎంత క్రేజీ ఉంది వినాయకుడు చూసిరా. కానీ నియర్లీ 1.5 లాగా చెప్తున్నారు. అండ్ హైట్ వచ్చేసి 40 feet అట్లా. బ్యాక్ డ్రాప్స్ అయినా ఏదైనా చాలా నీట్గా ఉంది వర్క్ తగ్గట్టే ప్రైస్ పెట్టారు. కాకపోతే ఆ ప్రైస్ మనకేడే వర్కౌట్ అవుతుంది. మనం ఏదో 15-20 వేలలో తీసుకుంటాం. ఈ ధూల్పేటకి 50-60 వేలు అంటే కాని పని. కాకపోతే పెద్ద వినాయకులు తీసుకుంటా ఒక 20 feet 25 feet తీసుకుంటా అంటే మాత్రం వాళ్ళకి మంచి రీజనబుల్ ప్రైస్లో తీసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా సరే వినాయకుడు వర్క్ పట్టే పైసలు. ఇక నువ్వు పైసలు తక్కువనే నాకు వర్క్ మంచిగా ఉంది వినాయకుడు కావాలంటే కాని పని. ఇక్కడ డైరెక్ట్ మీకు ఫ్రంట్ ఫేసింగ్లో కనిపిస్తుంది కదా పెద్ద వినాయకుడు, వన్ ఆఫ్ ది టాప్ వినాయకుడు అంటే ధూల్పేటలో. ఈసారి యూనిక్గా 3 తొండాలతో ట్రై చేసారు. అండ్ అట్లనే 6 చేతులతో అని చెప్పి బ్యాక్డ్రాప్లో అమ్మవారిని పెట్టి చాలా డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి. కానీ ఈసారి ఘన వినాయకులు ఉన్నాయి. మరి అన్ని చేయాలైతే చేసి పెట్టుకురా పాత వినాయకులు కూడా అర్థమవుతలేదు. అన్నిగానం ఉన్నాయి వినాయకులు అయితే. ఏ గల్లీ చూసినా ఏ మూల చూసినా ధూల్పేట నిండా వినాయకులు. ఇదంతా తిరగాలంటే తెల్లాడుతుంది మనకి. అలా ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లోనే చాలా తిరిగినాం, మీకు చాలా చూపిస్తున్నాం ఆల్రెడీ, మీరు వీడియో కూడా చూసారు. ఈ పార్ట్ 2లో మాత్రం కంప్లీట్గా అంటే ఎక్స్ట్రీమ్ వర్క్తో ఉన్నాయి. అండ్ మన తెలంగాణ స్టైల్లో లడ్డుగా వెడల్పు ఉండేటి కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకో కళాకారు వర్క్షాప్ దగ్గరికి అయితే పోతున్నాం. నెక్స్ట్ పోయేది ఈ వర్క్షాప్ పేరేందో తెలియదు, మీకు పేరు తర్వాత డిస్ప్లే చేస్తాను. వినాయకుడు చూసినా గుర్రాల మీద ఎట్లుందో ఒక్కసారి అన్న అట్లాంటివి పెట్టాలి యూత్ అందరం కలిసి. క్రేజీ అసలు. ఇట్లాంటి వినాయకులు ఏమో మన దగ్గర ఉంటాయి. గీడ తీసుకుంటేనేమో రేట్ తక్కువ పడ్డా కూడా ఈ నుంచి మన ఊరికి ట్రాన్స్పోర్టేషన్ వేసేసరికి సరిపోతుంది. ఇప్పుడు ఈ మనం పోయే బిల్డింగ్ ఏదైతుందో లాస్ట్ టైం మేము సేమ్ అదే బిల్డింగ్లోకి వచ్చినాం. కాకపోతే లాస్ట్ టైం మొత్తం చిన్న వినాయకులు డిస్ప్లే చేశారు. ఈసారి దీంట్లో కూడా ఈ బిల్డింగ్లో మొత్తం కంప్లీట్ ఆ డిఫరెంట్ ముంబై స్టైల్స్ అండ్ మన తెలంగాణ స్టైల్స్. ఇక్కడ మీకు ఎదురుగా అనిపిస్తుంది పైన ఒక 9-11 తలలతో ఒక బ్యాక్ డ్రాప్ పెట్టారు. నెక్స్ట్ లెవెల్ ఉంది వినాయకుడు అయితే. ఆల్రెడీ బుకింగ్స్ చాలా వరకు అయిపోయినాయి. సో గైస్ మీరు ఎవరన్నా తీసుకోవాలి, మంచి వర్క్ ఉన్నది మంచిగా తీసుకోవాలంటే మాత్రం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జల్దీ వచ్చి బుక్ చేసుకోండి. ఇక ధూల్పేట అంటే తెలుసు కదా, పెట్టింది పేరు వినాయకులకి. ఎవ్వరు ఊపుకుంటలేరు ఇవాళ రేపు, జల్దీ వచ్చి చేసుకుంటున్నారు. ఈ క్లాత్ వర్క్ కూడా ఈసారి చాలా వరకు అయితే కొత్త డిఫరెంట్గా ట్రై చేసారు. మొత్తం వేడే చూసినారు సరే మీరు ఇక్కడనే కాదు ధూల్పేటలోనే కాదు ఏ వర్క్షాప్లో చూడండి మోస్ట్ ఆఫ్ ది వినాయకులకి ఈసారి పంచగట్టి ఆ మెడలో ఆ షాల్ వేసి అట్లాంటివి చాలా వరకు ట్రై చేస్తారు. అండ్ ఇదేదో వినాయకుడు ఉంది పైన ఎవరిదో ఫోటో ఉంది, ఎవరో తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్లో. మరి ఎంత వెడల్పు ఉంది వినాయకుడు, ఇట్లా పెట్టుకోవాలి ఒక్కసారి అన్న. ఇది హైదరాబాద్ అంటే కామన్ పెట్టుడు, కానీ మన ఊర్లలో పెట్టుకునేటోళ్ళు ఇంత చేస్తే మనకు పైన వైర్లు దాకి చెట్లు దాకి ఆగం అవుతుంది. ఎస్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ వినాయకుడు చూపిస్తా. అదే మన బాలాపూర్ వినాయకుడు చూసారు కదా, ప్రతిసారి ఒక యూనిక్ స్టైల్లో డిఫరెంట్గా అండ్ పెద్ద గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఈసారి ఇదే బాలాపూర్ వినాయకుడు ఐస్ ఓపెనింగ్ అది లాస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ 2-3 years నుంచి అది కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈసారి బాలాపూర్ వినాయకుడు ఏదైతే ఉందో సైజ్ కానీ చాలా మ్యాసివ్ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఈ కళాకారు ఉందో లక్ష్మీనారాయణ ప్రతిసారి వీళ్ళ దగ్గర చేపిస్తారు బాలాపూర్ వినాయకుడు మొత్తం. అండ్ ఇక్కడ ఒకటే టైపు బాలాపూర్ ఏది చేస్తారు సేమ్ అదే బాలాపూర్ టైప్ ఆఫ్ వినాయకులే చాలా చేస్తారు. అండ్ దాంట్లో మినీ సైజ్ చేస్తారు అంతే. వీళ్ళు డిఫరెంట్ స్టైల్స్ చూడరు. కాకపోతే ఆ ఒక్క స్టైల్ అనుకుంటే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. చూసుకోవచ్చు మీరు వర్క్ ఎట్లుంది ఏందనేది. కానీ ఎట్లా తీస్తారు దీన్ని ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తారు చాలా ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఇంకా చూస్తారు కదా ఇట్లున్నాయి వినాయకులు అయితే. ఈసారి మీరు ఎట్లాంటివి తీసుకుంటారు, ఎంత తీసుకుంటారు, ఎట్లుంది మీ యూత్ మీటింగ్లో ఎందాక వచ్చినాయి ఎట్లుంది అనేది సో ఫర్దర్గా లైవ్ పెట్టినప్పుడు మాట్లాడుకుందాం. కానీ ఇట్లా మనలేక వినాయకుని కొనకుండా కూడా చూసి ఆనందపడడానికి చాలా మంది వచ్చారు. ఇక్కడ మన అసలు చాలా మంది ఉన్నారు.
తిరుగుతూనే ఉన్నాం అప్ప నుంచి తిరుగుతూనే ఉన్నాం. కాళ్ళు వస్తున్నాయి కానీ వినాయకులు అయితే అయిపోతలేవు. షెడ్లు ఇంకా వస్తూనే ఉన్నాయి, వర్క్షాప్లు ఇంకా వస్తూనే ఉన్నాయి. కళ్ళు జరుగుతుంది వర్మ ఒక్కొక్క వినాయకుని చూస్తే, అట్లుంది వర్క్. గైస్ మీరు ఇక్కడ ఒక రెండు వినాయకుని బొమ్మలు అయితే చూడొచ్చు. సేమ్ మన వెంకటేశ్వర స్వామి మోడల్ అయితే డిజైన్ చేశారు. దానిలో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి బ్లాక్ షేడ్, ఇంకోటి మీరు ముందు చూసారు కదా అదొకటి. అండ్ ఇది ఒక డిఫరెంట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే చుట్టూ బ్యాక్డ్రాప్లో ఆ తలలు ఉందో ఆ తలల మధ్యలో మీరు ఒక్కసారి జూమ్ చేసి చూసుకోవచ్చు లైట్స్ అయితే ఎట్లున్నాయో. కానీ ఈ కుందన్ వర్క్ మీకు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎటన్నా లాంగ్ తీసుకెళ్ళే వాళ్ళైతే. కంప్లీట్ స్టోన్ వర్క్ ఉంది కదా, అది పోతే లుక్ అంతా పోతుంది వినాయకునికి. ఇంత యూనిక్గా డిఫరెంట్గా చేసారు. కానీ చూడాలి ఈసారి డీజే పర్మిషన్స్ ఇస్తారా లేదా, అసలు ఎట్లా జరుగుతుంది సెలబ్రేషన్స్ ఏందనేది. అండ్ ఇక్కడ కానీ ఇప్పటివరకు మేము తిరిగిన అన్ని వర్క్షాప్లలో ఇది వన్ ఆఫ్ ది యూనిక్ వినాయకుడు. మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, హ్యాండ్ మూమెంట్ ఉంటుంది ఈ వినాయకునికి. అండ్ ఈ హ్యాండ్ మూమెంట్ది అంటే ఇప్పటివరకు మేము పార్ట్ 1లో కానీ ఇది కానీ మొత్తం చూసుకుంటే ఇది ఒక్కటే చూసినాం హ్యాండ్ మూమెంట్ వినాయకుడు అయితే. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.